వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జనసేన నేతలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్ గెలిస్తే తమపైకే దాడి చేయడానికి వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం పిఠాపురంలో పుట్టి పెరిగాం, ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు వీళ్లకు లాగా. టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్ కు 80,000 మెజారిటీ ఇచ్చాం, మేమేంటో చూపిస్తామంటూ వర్మ అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మార్కాపురం కలెక్టర్ విజయ సునీత అన్నారు. గిద్దలూరులో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. నీటి సంరక్షణ కొరకు జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. పెదబైలు మండలంలోని గోమంగి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రమైంది. సరియాపల్లి, సంతబైలు గ్రామాల్లో గత 5 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం గ్రామస్తులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. నరసన్నపేట మండలం సుందరాపురం జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ఉపాధి వేతనదారులకు ప్రభుత్వ బడులపై హెచ్ఎం శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. పిల్లల ఉన్నత భవిష్యత్తుకు తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, గతంలో లాగా పాఠశాలకు వచ్చి పిల్లల చదువు గురించి ఆరా తీయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు ఉన్నారని, తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలంలోని చల్లగిరిగల తుమ్మగుంట, బొమ్మిరెడ్డిపల్లి, గురువాజీపేట గ్రామాల్లో భూ సర్వే ప్రారంభమైంది. తహసీల్దార్ నర్రాల జయలక్ష్మి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. రైతులు తమ భూముల పత్రాలు సిద్ధంగా ఉంచుకుని అధికారులకు సహకరించాలని ఆమె సూచించారు. జూన్ 20 భూ సర్వే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తన జన్మదినం సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించారు. సీతారామపురం మండలం బసినేనిపల్లి టోల్ ప్లాజా సమీపంలో వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లో ఎండ తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రైతులకు సుమారు 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఆశీష భక్తజన సందోహం మధ్య మురముల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా జీలకర్ర బెల్లం కార్యక్రమం నిర్వహించి పరిణయోత్సవాన్ని జరిపించారు. ఈ వేడుకలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామకృష్ణంరాజు దంపతులు ప్రధాన కర్తలుగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయ సునీత అధ్యక్షతన నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో నీటి కష్టాలున్నాయని, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశామని, ప్రస్తుతం వర్షాలతో బోర్లకు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. నీటి సమస్యను అధిగమించేందుకు జలధార, జలహారతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మడకశిర పట్టణం చౌటుపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై పైప్లైన్ లీకేజ్తో ఏర్పడిన గుంత ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. భార్య భర్తలు ఈ గుంతలో పడి గాయపడ్డారు. స్థానికులు వారికి సహాయం చేశారు. ఈ గుంతను వెంటనే పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.